హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫర్ టీచ్. ఈరోజు మ్యాథ్స్కి సంబంధించి 4th and 5th క్లాసెస్లో ఉన్నటువంటి టాపిక్స్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం. సో ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి వెరీ బేసిక్గా ఉంటాయి అండ్ ఈజీగా ఉంటాయి. అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఈజీగానే ఉంటాయి. బట్ మ్యాథ్స్ స్టూడెంట్ కాకుండా ఉన్న వాళ్ళకి చాలా బేసిక్ బిట్స్ అనమాట, కన్ఫ్యూజన్ని తీసేస్తాయి. సో వాళ్ళలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అనేది పోతుందన్నమాట ఈ బిట్స్ చేయడం ద్వారా. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఇటుక ఆకారంలో ఉండే వస్తువులకి ఎన్ని అంచులు ఎన్ని మూలలు ఉంటాయి. సో మనం ఇక్కడ చూస్తే 3D షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 3D షేప్స్కి సంబంధించిన అంచులు మూలలు అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్లో అడిగింది దీర్ఘగణం. సో నెక్స్ట్ క్వశ్చన్లో అడిగింది పాచిక అంటే ఘనం, అండ్ జోకర్ టోపీ ఆకారం గల వస్తువు, అండ్ సీసా ఆకారం. సో ఈ షేప్స్లో ఉన్న వస్తువులకు సంబంధించి మనం అంచులు మూలలు అనేవి చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో బంతి ఆకారం. సో వీటన్నిటికీ సంబంధించిన పిక్చర్స్ మనం ఇక్కడ చూద్దాం. సో ఈ పిక్చర్స్ని చూస్తూ అండ్ మనం వీటికి అంచులు మూలలు ఎన్ని ఉంటాయో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఈ అంచులనే మనం ఏమని చెప్పొచ్చు అని అంటే, అంచులనే భుజాలు అని కూడా చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇదొక దీర్ఘగణం అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక దీర్ఘగణాన్ని డ్రా చేసాం కదా. సో ఈ భుజాలనే అంచులు అంటారు. అండ్ ఆల్సో వీటినే భుజాలు, ఈ భుజాలనే అంచులని కూడా మనం చెప్తాం. అండ్ అలాగే మూలలు. సో మూలలనే మనం ఏమంటాం, ఈ మూలలు ఉన్నాయి కదా, సో ఇది మూల. సో ఈ మూలలనే మనం శీర్షాలని కూడా అంటాం. సో కన్ఫ్యూజ్ కాకుండా భుజాలు, మూలలు అండ్ ఎలా ఇచ్చినా మనం చెప్పడానికి వీలుగా తెలుసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ షేప్స్ అన్నిటిని మనం ఒకసారి చూద్దాం. సో ఈ షేప్స్ చూస్తే, సో ఇక్కడ మనకి షేప్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ షేప్స్ చూస్తే ఫస్ట్ ఇటుక ఆకారంలో ఉండే వస్తువు అంటే ఏంటి, ఇది. ఇటుక ఆకారం అంటే ఏంటి, దీర్ఘగణం. సో ఈ దీర్ఘగణం ఆకారంలో ఉన్నటువంటి వస్తువుకి ఎన్ని అంచులు మూలలు ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనం ఫ్రంట్ సైడ్ చూస్తే 4 అంచులు కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4. ఫ్రంట్ సైడ్ 4 అంచులు అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక 4 అంచులు ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మనం చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ కూడా అంచులు ఉంటాయి కదా, బట్ ఈ పైన ఉన్నది కింద ఉన్నది ఇందాక కౌంట్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఈ వర్టికల్గా ఉన్నవి మాత్రమే కౌంట్ చేస్తాం. సో వర్టికల్గా ఉన్నవి కౌంట్ చేస్తే 1 2 3 4 అండ్ +4. సో 4 + 4 + 4 12. మొత్తం ఎన్ని అంటే 12 అంచులు ఉంటాయి. సో 12 అంచులు. అండ్ అలాగే మూలలు. సో మూలలు చూసినట్లయితే, మూలలు అంటే ఏంటి, నథింగ్ బట్ శీర్షాలు. సో శీర్షాలు 1 2 3 4 5 6 7 8. సో పైన ఒక 4 ఉంటాయి, లేదా ఫ్రంట్ సైడ్ ఒక 4 మూలలు ఉంటాయి, అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఒక 4 మూలలు ఉంటాయి. మొత్తం ఎన్ని మూలలు ఉంటాయి, 4 + 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 12 అంచులు 8 మూలలు. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4, 12 అంచులు 8 మూలలు అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే పాచిక ఆకారం. ప్రాచిక ఆకారం అంటే ఏంటి, క్యూబే కదా, ఇదే కదా ప్రాచిక ఆకారం. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ దీర్ఘగణానికి ఎలా ఉందో అండ్ ఈ క్యూబ్కి గణానికి కూడా అదే విధంగా అంచులు మూలలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఫ్రంట్ సైడ్ ఒక 4 భుజాలు అండ్ బ్యాక్ సైడ్ ఒక 4 భుజాలు అండ్ వర్టికల్గా ఒక 4 భుజాలు, మొత్తం కలిపి 12 అంచులు అనేది ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే మూలలు కూడా సేమ్ 8 మూలలు, 4 1 2 3 4 అండ్ ఆల్సో 1 2 3 4. సో ఎన్ని ఉన్నాయి, మూలలు 12 అంచులు 8 మూలలు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 4, 12 అంచులు 8 మూలలు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఆల్సో జోకర్ టోపీ ఆకారం గల వస్తువుకి ఎన్ని అంచులు ఎన్ని మూలలు ఉంటాయి. సో జోకర్ టోపీ అంటే నథింగ్ బట్ ఇదే కదా, మనం బర్త్డే క్యాప్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో జోకర్ టోపీ ఆకారంలో ఉన్న వస్తువుకి సంబంధించి చూస్తే, సో ఇది కోన్. సో దీనికి ఎన్ని అంచులు ఎన్ని మూలలు ఉంటాయి అని అంటే, ఇక్కడ మూలలు చూస్తే హియర్ ఇది ఒక మూల. సో
వర్టెక్స్ ఉంది కదా, ఒక మూల లేదా ఒక శీర్షం అని చెప్పొచ్చు. సో ఇది ఒక మూల ఉంది. అండ్ అలాగే అంచులు ఎలా ఉంటాయి, అంచులు ఎన్ని ఉంటాయి అని అంటే, అంచులు కేవలం ఒక అంచు మాత్రమే ఉంటుంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే, సో వృత్తాకారంలో ఒక అంచు ఉండడం జరుగుతుంది. సో ఇదొక అంచు. సో ఎన్ని ఉంటాయి దీనికనంటే, ఒక అంచు ఒక మూల అనేది ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, సీసా ఆకారంలో గల వస్తువు. సో సీసా ఆకారంలో గల వస్తువు అంటే ఏంటి? సిలిండర్ షేప్లో ఉండే ఒక వస్తువు. సో సిలిండర్ అంటే ఏంటి? సో ఈ విధంగా ఉండే వస్తువు అని చెప్పొచ్చు కదా. ఇక్కడ చూస్తే సిలిండర్ ఆకారంలో ఉన్న వస్తువుకి అంచులు మూలలు మనం చెప్పాలి. సో ఎన్ని అంచులు ఉన్నాయి అని అంటే, ఇక్కడ వృత్తాకారంలో కింద ఒక అంచు పైన ఒక అంచు ఉండడం జరుగుతుంది. సో దాన్ని బట్టి అంచులు ఎన్ని ఉన్నాయని చెప్పొచ్చు, 2. అండ్ అలాగే మూలలు. సో మూలలు అంటే కార్నర్స్, శీర్షాలు ఏమన్నా ఉన్నాయా అని అంటే, శీర్షాలు ఏమీ కూడా లేవన్నమాట దీనికి. సో కేవలం 2 అంచులు మాత్రమే ఉంటాయి. అండ్ ఈ మూలలు అనేవి ఉండవు కాబట్టి, సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూస్తే, బంతి ఆకారంలో గల వస్తువుకి ఎన్ని అంచులు మూలలు ఉంటాయి? సో ఈ బంతి ఆకారంలో ఉన్న వస్తువుకి ఏమైనా అంచులు ఉన్నాయా? లేవు. అండ్ ఏమైనా మూలలు ఉన్నాయా? లేవు. అంటే కాబట్టి 0 అంచులు 0 మూలలు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ అంచులు మూలలు అనేవి ఉండవు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూసినట్లయితే, అగ్గిపెట్టెకు గల ముఖాల సంఖ్య. సో అగ్గిపెట్టె అంటే మనం ఏమనుకోవచ్చు, ఏ షేప్లో ఉంటుంది అని అంటే, సో నథింగ్ బట్ అగ్గిపెట్టె అనేది దీర్ఘఘన ఆకృతిలోనే ఉంటుంది. సో దీర్ఘఘన ఆకృతిలోనే ఉంటుంది కదా. సో దీనికి ఎన్ని ముఖాలు ఉంటాయి అని అంటే, ఇక్కడ మనం సమ్ పిక్చర్స్ చూడొచ్చు. సో ఈ పిక్చర్స్లో చూడొచ్చు, లేదా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎన్ని ముఖాలను కలిగి ఉంటుంది. సో అగ్గిపెట్టెని చూసినట్లయితే, ఇక్కడ ఫ్రంట్ ఒక ఫేస్ అండ్ బ్యాక్వర్డ్ ఒక ఫేస్ 2, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 2, అండ్ టాప్ అండ్ బాటమ్ 2. సో మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి అని అంటే, మొత్తం 6 ఫేసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. 6 ఫేసెస్, 6 ముఖాలు అనేవి కలిగి ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్సో పాచిక ఎన్ని ముఖాలను కలిగి ఉంటుంది? సో పాచిక అంటే క్యూబ్ షేప్, క్యూబ్ ఘనం. సో ఇది కూడా సేమ్ ఈ విధంగానే ఫేసెస్ని కలిగి ఉంటుంది. సో టాప్ అండ్ బాటమ్ 2, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 2. సో మొత్తం 6 ఫేసెస్ని కలిగి ఉంటుంది. అలాగే 8th క్వశ్చన్, చతురస్రానికి గల అంచులు మూలలు. సో చతురస్రం, ఇక్కడ చతురస్రం అన్నారు కదా. సో చతురస్రం అంటే 4 మూలలు సమానంగా ఉండదు. సో చతురస్రానికి గల అంచులన్నీ 1 2 3 4, మూలలన్నీ 1 2 3 4. సో ఆన్సర్ ఏమవుతుంది? 4, 4. అంచులు మూలలు 4, 4. అండ్ అలాగే దీర్ఘ చతురస్రానికి కూడా అడిగారు. సో సేమ్ యాజ్ చతురస్రానికి ఎలా ఉన్నాయో, అంచులు మూలలు దీర్ఘ చతురస్రానికి కూడా 4, 4 అంచులు 4 మూలలు అనేవి ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే త్రిభుజం ఎన్ని భుజాలు మూలలు కలిగి ఉండదు? సో ఇక్కడ త్రిభుజం చూసినట్లయితే, సో త్రిభుజంలో 3 భుజాలు 3 మూలలు కలిగి ఉంటుంది. సో అంచులన్నా భుజాలన్నా ఒకటే అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ భుజాలని అడిగాడు. సో 3 భుజాలు 3 మూలలు కలిగి ఉంటుంది త్రిభుజం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 10th క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 11th క్వశ్చన్ చూసినట్లయితే, ఒక బస్సులో సీట్లు 18 వరుసల్లో ఉన్నాయి. మనకు వరుసకు 6 మంది చొప్పున కూర్చోగలరు. బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? సో 18 వరుసల్లో సీట్లు ఉన్నాయి. సో ఈ వరుసకి 6 మంది కూర్చోవచ్చు. సో ఆ విధంగా ఎంతమంది కూర్చోవచ్చు అంటే, 18 × 6, 18 మల్టిప్లైడ్ బై 6. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్సర్. 18ని 6తో మల్టిప్లై చేస్తే 108 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3, 108 మెంబర్స్ అనేది ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 12th క్వశ్చన్. ఒక జీప్లో 8 మంది కూర్చోగలుగుతారు. ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళడానికి 48 మనుషులకు అలాంటి ఎన్ని జీపులు కావాలి? సో ఇక్కడ ఫస్ట్ బిఫోర్ క్వశ్చన్ చూస్తే ఒక వరుసకి 6 చొప్పున కూర్చుంటే ఎంతమంది కూర్చోవచ్చు అని అడిగారు. సో ఇది నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు ఏమడిగారు, ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళడానికి 48 మనుషులకు ఒక జీప్లో 8 మంది కూర్చోగలిగితే 48 మనుషులకు ఎన్ని జీపులు కావాలి? సో ఏమని చెప్పొచ్చు, దీన్ని సింపుల్గా డివిజన్ చేస్తే వస్తుంది. సో 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. సో ఆన్సర్. సో అలాంటి ఎన్ని జీపులు కావాలి అంటే 6 జీపులు అయితే 48 మంది వెళ్ళడానికి సరిపోతుంది అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 6 నారింజ పండ్ల వెల 54 అయితే ఒక నారింజ పండు వెల ఎంత? సో 13th క్వశ్చన్ చూస్తే 6 నారింజ పండ్లు 54 రూపాయలు అయితే ఒక నారింజ పండు ఎంత? 1/6 ఇంటూ 54. సో ఇలా డివిజన్ చేస్తే సో 6 9 టైమ్స్ ఏమవుతుంది? సో 9 రూపాయలు. ఒక నారింజ పండు ఎంత అవుతుంది అని అంటే 9 రూపాయలు అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్ చూస్తే 2 సంఖ్యల లబ్ధం 56. సో వాటిలో ఒక సంఖ్య 7 అయినా మరొక సంఖ్య ఏది? సో 2 సంఖ్యల లబ్ధం అంటే ఏంటి? మల్టిప్లికేషన్. సో ఆ 2 సంఖ్యల లబ్ధం 56 అయితే మరొక సంఖ్య ఏంటి? సో ఇక్కడ ఒక సంఖ్య 7 ఇచ్చాడు, మరొక సంఖ్య మనకు తెలియదు కాబట్టి సపోజ్ x అనుకుందాం. సో xని ఇలా ఉంచి 56/7 అవుతుంది. సో 7 1 టైం 7 8 టైమ్స్ ఏమవుతుంది? 56 అవుతుంది. సో మరొక సంఖ్య ఏమవుతుంది అంటే 8 అవుతుంది. అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్ చూస్తే 84 డివైడెడ్ బై 4లో విభాజ్యం. సో మనం ఈ డివిజన్కి సంబంధించిన ఒక ఈక్వేషన్ని మనం తెలుసుకుందాం. విభాజ్యం ఈజ్ ఈక్వల్స్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అని రాయొచ్చు. సో విభాజ్యం అంటే ఏంటి? సో దీన్ని డివిజబుల్ ఫామ్లో కూడా రాసుకుంటే విభాజ్యం ఇక్కడ వస్తుంది అండ్ విభాజకం విభాజకం ఇక్కడ భాగఫలం అండ్ ఇక్కడ వచ్చేది శేషం. సో n/4 డివైడెడ్ బై 4. దీంట్లో విభాజకం ఏమవుతుంది అని అంటే సో 4తో డివైడ్ చేస్తాం కదా n/4ని. సో విభాజకం అనేది 4 అవుతుంది. సో ఆన్సర్ 4. ఆప్షన్ 1 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ 15th క్వశ్చన్ చూసినట్లయితే విభాజ్యం అడిగాడు కదా, విభాజ్యం అంటే ఏంటి? 84 అవుతుంది. సో 15th క్వశ్చన్ ఆన్సర్ 84. ఆప్షన్ 4 84 అవుతుంది. అండ్ 16th క్వశ్చన్ చూస్తే విభాజకం అడిగాడు. సో 4 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సో ఇక్కడ భాగఫలం కూడా అడిగాడు. సో భాగఫలం 4 2 8 4 2 8 4 1 4 84. సో భాగఫలం ఎంత వచ్చింది అని అంటే ఇక్కడ భాగఫలం 24 అవుతుంది. 4 × 24 టైమ్స్ మనకి 84 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా వేసాం. సో ఇక్కడ భాగఫలం ఏంటి అని అంటే 21 భాగఫలం కాబట్టి సో ఇక్కడ 84 డివైడెడ్ బై 4లో భాగఫలం ఎంత వచ్చింది అని అంటే 21. ఆప్షన్ 2 21 కరెక్ట్ ఆన్సర్ 17th క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ 84 డివైడెడ్ బై 4లో శేషం అడిగాడు. సో శేషం ఎంత వచ్చింది మనకి? 0. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 84 డివైడెడ్ బై 4లో సో ఆప్షన్ 3 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 19th క్వశ్చన్ చూస్తే
సో 19th క్వశ్చన్, నేను ఒక సంఖ్యను నన్ను 7చే గుణించగా 91 వస్తుంది. సో ఒక సంఖ్య, ఆ సంఖ్య ఏంటో మనకు తెలియదు, దాన్ని సపోజ్ ఎక్స్ అనుకుందాం. దాన్ని 7తో మల్టిప్లై చేస్తే 91 వస్తుంది. సో ఈ సంఖ్యని ఇలానే ఉంచి 91/7. సో ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 13. సో ఆ సంఖ్య ఏమవుతుంది, 13 అవుతుంది, 13 అవుతుంది. సో సింపుల్గా మనకి టేబుల్స్ వచ్చినా కానీ ఈ టేబుల్స్ వచ్చు కాబట్టి ఈజీగా డైరెక్ట్గా చేయొచ్చు. బట్ టేబుల్స్ వచ్చినా రాకపోయినా మనం నెక్స్ట్ ఇలా ఈ స్టెప్లు వేసుకొనైనా చేయొచ్చు టేబుల్స్ రాకపోతే. సో ఒక సంఖ్యను 7 × 13 91 అవుతుందని మనకి టేబుల్స్ ద్వారా మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ 20th క్వశ్చన్ చూద్దాం. నేను 50కి 60కి మధ్య ఉంటాను, నన్ను 7తో భాగించగా శేషం 1 వచ్చింది, అయినా నేనెవరిని? సో 50కి 60కి మధ్యలో ఉంటారు. సో 7తో భాగించగా శేషం 1 వచ్చింది. సో 7తో భాగించగా శేషం 1 అంటే 7 యొక్క గుణిజాలన్నీ మనం రాసుకోవచ్చు. 7 1 7. సో 50 తర్వాత వచ్చే 7 యొక్క గుణిజాలు రాసుకుంటే వెరీ ఈజీ, సింపుల్గా. 7 2 = 14, 7 3 = 21, 7 4 = 28, 35, 42, 49, 56. సో 50కి 60కి మధ్యలో ఉన్నది ఏంటి, 56. సో ఈ 56 7తో భాగిస్తే శేషం 1 వచ్చింది. 7తో భాగిస్తే, సో 7తో భాగిస్తే శేషం 1 వచ్చిందంటే 56కి 1ని కలిపితే 57 అవుతుంది. సో శేషం 1, 7తో 57ని గుణిస్తే మనకి ఏమొస్తుంది, అదే విభజిస్తే ఏమొస్తుంది, భాగిస్తే 57తో భాగిద్దాం. 7 8 = 56. సో శేషం ఏమొచ్చింది, 1 వచ్చింది కదా. సో ఈ విధంగా సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, 57 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3. అండ్ నెక్స్ట్ 21st క్వశ్చన్ చూస్తే, జయ దగ్గర ఉన్న మామిడి పళ్ళను 2 పిల్లలు సమానంగా పంచగా ఏమీ మిగలలేదు. ముగ్గురికి సమానంగా పంచగా ఒక మామిడి పండు మిగిలినది, అయినా జయ దగ్గర ఉన్న మామిడి పండ్లు ఎన్ని? సో జయ దగ్గర ఉన్న మామిడి పండ్లను 2 పిల్లలకు సమానంగా పంచిందనమాట. సో అలా పంచితే ఏమీ మిగలలేదు. ముగ్గురికి సమానంగా పంచితే, 2కి సమానంగా పంచితే ఏమీ మిగలలేదు. అదేవిధంగా ముగ్గురికి సమానంగా పంచగా ఒక మామిడి పండు మిగిలింది. అంటే ఇక్కడ ఏంటి, సో శేషం ఏమన్నా మిగులుతుందా అంటే 2తో డివైడ్ చేసినప్పుడు, సమానంగా పంచినప్పుడు, సో ఇక్కడ ఏంటి, డివిజన్ని మనం తెలుసుకోవాలన్నమాట. 2తో డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమన్నా మిగిలిందా అంటే 0. అంటే మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ని చూసుకోవాలి. ఆప్షన్స్లో చూస్తే ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి, 100 and 102 ఉన్నాయి. సో ఇందులో సమానంగా పంచి అండ్ 3తో, ఈ రెండిట్లో 3తో డివిజన్ చేస్తే, 3తో డివిజన్ చేస్తే రిమైండర్ ఏం రావాలి, 3తో డివైడ్ చేస్తే 1 రావాలి, 2తో డివైడ్ చేస్తే 0 రావాలి. సో ఇది 2తో డివిజబుల్ అవుతుంది, ఇది 2తో డివిజబుల్ అవుతుంది. సో దీన్ని 100ని 3తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఎన్ని మిగులుతాయి మామిడి పండ్లు, 9. సో ఎన్ని మిగులుతుంది, 1 శేషం మిగులుతుంది. అదే 102ని 3తో డివైడ్ చేస్తే శేషం మిగులుతుందా ఏమైనా, 3 3 = 9, 3 4 = 12. సో ఏం మిగలదు కదా. కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 100 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1, 100 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 21 క్వశ్చన్కి. 22 క్వశ్చన్ చూద్దాం. 22 క్వశ్చన్ చూస్తే, ఒక సాధారణ సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? సో సాధారణ సంవత్సరం అంటే 365 డేస్ ఉంటాయి. సో దీన్ని 7తో డివైడ్ చేస్తే మనకి 52 రోజులు, 52 వారాలు అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 52 వారాలు. సో డివిజన్ కూడా చేద్దాం.
7 5 35 and 15, 7 2 14. సో రిమైండర్ ఒక రోజు అనేది మిగులుతుంది. సో మనకేంటి యాక్యురేట్గా 52 వీక్స్ వస్తుంది అండ్ అదేవిధంగా ఒక రోజు మిగిలిపోతుంది. సో ఎన్ని వారాలు? సంవత్సరానికి 52 వారాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నన్ను 23 క్వశ్చన్, నన్ను 9 చే గుణించగా లబ్ధం 729 అనేది వచ్చింది. సో ఎవరిని అని అంటే, సో అదేంటి మనకి తెలుసా అని అంటే తెలియదు. సో దాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో 9తో గుణించగా, సో తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 729 డివిజబుల్ బై 9. సో 9తో డివైడ్ చేస్తే 9 8 జా 72, 9 1 జా 9. సో 9ని 81ని 9తో డివైడ్ చేస్తే 729 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 81 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 24th క్వశ్చన్, 20 సెంటీమీటర్ల గల పేపర్ ముక్కలు ఎన్ని అయితే 1 మీటర్ అవుతుంది? సో మనకి 20 సెంటీమీటర్లు, 24th క్వశ్చన్, 20 సెంటీమీటర్లు గల పేపర్ ముక్కలు ఎన్ని అయితే 1 మీటర్ అవుతుంది. సో 1 మీటర్ అంటే మనకేం తెలుసు? సెంటీమీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే 100 సెంటీమీటర్స్. సో 100 సెంటీమీటర్లకి 100 సెంటీమీటర్లు 1 మీటర్ అవుతుంది. 100 సెంటీమీటర్లు 1 మీటర్ అవుతుంది కదా. సో ఇక్కడ చూస్తే 20 సెంటీమీటర్ల గల పేపర్ ముక్కలు ఎన్ని అయితే 1 మీటర్ అవుతుంది అంటున్నాడు. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ అని మనకు తెలుసు. సో ఇక్కడ ఈ 100 సెంటీమీటర్స్ని 20 సెంటీమీటర్స్తో డివిజన్ చేస్తే మనకి 20 1s 25 టైమ్స్. సో 5 పేపర్ ముక్కలు అయితే 1 మీటర్ అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఈ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వీటికి ఫార్ములా కూడా ఉంటుంది. 25th క్వశ్చన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా అంటే మ్యాక్సిమం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. సో గడియారం మీద అడగాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ తప్పకుండా అడుగుతాడు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే 6-7 గంటల మధ్య ఏ సమయంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు. సో నిమిషాల ముళ్ళు అదేవిధంగా గంటల ముళ్ళు ఏ సమయంలో ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి అనేది మనం తెలియజేయాలి. సో అలా తెలియజేయాలంటే దీనికి మినిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఫార్ములా ఉంటుంది, 60/11 అవర్స్. సో ఇది ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా అంటే మనల్ని అడిగింది ఏంటి? 6-7 గంటల మధ్య. 6-7 గంటల మధ్య కాబట్టి 60/11 ఇంటూ అవర్స్. ఎన్ని అవర్స్? 6 and 7 అవర్స్ అంటే మనం మొదటగా ఉన్న గంటను తీసుకొని మనం ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ 360/11. సో 360/11ని మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 360ని 11తో డివైడ్ చేద్దాం. సో 11 3s 33 అండ్ నెక్స్ట్ 3 రిమైండర్ వస్తుంది, 0ని కిందకి తీసుకుంటాం. సో 11 2s 22. సో 8 రిమైండర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి 32 మినిట్స్. 8/11 మినిట్స్ అని చెప్పొచ్చు, నిమిషాలని చెప్పొచ్చు. సో ఎప్పుడు అనంటే ఎన్ని నిమిషాలకి అనంటే 6:32:8/11 నిమిషాలకి ఈ రెండు ముళ్ళులు అనేవి ఒకదాన్నొకటి మీట్ అవుతాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? 25th క్వశ్చన్కి 6:32:8/11 నిమిషాలు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అలాగే అండ్ 9-10 గంటల మధ్య కూడా అడిగారు. సో 9-10 గంటల మధ్య అంటే మనకి ఫార్ములా తెలుసు కదా, M ఈజ్ ఈక్వల్స్ టు 60/11 అవర్స్.
సో 60/11 ఇంటూ 9ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ అవర్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎందుకంటే ఈ రెండింటి మిడిల్లో ఉండాలి కాబట్టి 9ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 540/11. సో దీన్ని డివిజన్ చేసుకోవచ్చు. డివిజన్ చేసుకుంటే సో 11 4s 44, 11 9s. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 11 వస్తుంది. సో 49, 11 సో ఇక్కడ చేస్తే 11 9s 99. 99. సో 1 49 minutes 1/11 మినిట్స్ అనమాట. సో 9 గంటల 49 నిమిషాల 1/11 నిమిషాలకి అది ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి అన్నమాట. సో 26th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 9 గంటల 49 1/11 నిమిషాలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో అలాగే 27th క్వశ్చన్ చూస్తే 27th క్వశ్చన్ 3-4 గంటల మధ్య అడగడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని మీరే ట్రై చేసి సో మినిట్స్ ఈజ్ = 60/11h అనే ఫార్ములా యూజ్ చేసి మీరే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ట్రై టు కామెంట్ ద ఆన్సర్ అనమాట. 28th క్వశ్చన్ చూస్తే 12 మరియు 1 గంట మధ్య ఏ సమయంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు అనేవి కలుసుకుంటాయని అడిగాడు. సో 12 1 గంట. సో 12 1 గంట మధ్యలో కరెక్ట్గా నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు అనేవి కలుసుకోవడం అనేది జరగదు. సో కాబట్టి సో ఇవి రెండు, దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 కలుసుకోలేవు అనేది ఆన్సర్. 29th క్వశ్చన్ చూస్తే ఒక అంగుళం. సో ఒక అంగుళం అంటే ఎన్ని, 2.54 సెంటీమీటర్స్ అనమాట. అండ్ ఒక సెంటీమీటర్. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూస్తే ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మీటర్స్ అని అడిగాడు. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 100 సెంటీమీటర్స్ అని తెలుసు కదా. సో దట్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1/100 మీటర్స్ అవుతుంది. ఈ 100ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/100 మీటర్స్. ఆర్ అదే డెసిమల్ పాయింట్స్లో ఇస్తే 0.01 మీటర్స్ అని చెప్పొచ్చు డెసిమల్స్లో ఇస్తే. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఆప్షన్ 3 1/100 మీటర్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 31st క్వశ్చన్. 31st క్వశ్చన్ చూస్తే రాము మరియు జార్జిల నివాసాలు పాఠశాలకు చెరొక వైపు ఉన్నాయి. రాము నివాసం పాఠశాల నుండి, సో ఇది స్కూల్ అనుకోండి, రాము నివాసం పాఠశాల నుండి 450 మీటర్లు ఉంటే జార్జ్ నివాసం పాఠశాల నుండి 150 మీటర్లు ఉంది. సో ఇద్దరి నివాసాల మధ్య దూరం ఎంత? సో మధ్యలో స్కూల్ ఉంది, ఒకళ్ళది ఒక సైడ్ ఒకళ్ళది ఒక సైడ్ స్కూల్ ఉంది. సో రెండు దూరాలని కలిపినప్పుడు మాత్రమే 450 + 150 మీటర్స్ అని చెప్పొచ్చు. సో అది కలిపి లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 32 క్వశ్చన్ చూస్తే జావెలిన్ త్రోలో క్రిస్టినా బెబర్ఫోల్ 65 మీటర్ల 16 సెంటీమీటర్లు అండ్ లిండా స్టాల్ 64 మీటర్ల 91 సెంటీమీటర్లు విసిరారు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరి మధ్య తేడా తెలియజేయాలి. సో మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ ఎక్కువ దూరం విసిన వాళ్ళు ఎవరు అని అంటే సో 65.16 సెంటీమీటర్స్. సో దీంట్లోంచి 16 నుంచి 91 సబ్ట్రాక్ట్ అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇక్కడ ఉన్న 1 మీటర్ ఉంటుంది కదా, సో ఈ మీటర్ని 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ కదా. ఈ 100 సెంటీమీటర్స్ని ఈ 65లో ఉన్నటువంటి 100 సెంటీమీటర్స్ని మనం ఏం చేస్తామంటే
ఈ 16 సెంటీమీటర్స్కి యాడ్ చేసుకుంటాం. సో అలా యాడ్ చేసుకుంటే 64.116 సెంటీమీటర్స్ అవుతుంది. అండ్ అలాగే 64.91 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు డివిజన్ ఏమంటారు సబ్ట్రాక్షన్ ఈజీ అవుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ని చేయలేం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి 1 మీటర్ని మనం సెంటీమీటర్స్లోకి చేంజ్ చేసుకొని యాడ్ చేసుకొని సబ్ట్రాక్షన్ అనేది చేసుకోవాలి. సో 6లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5 అండ్ 11లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 25. సో ఇందులో 0 వస్తుంది, 0.25 సెంటీమీటర్స్. సో డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత అంటే 0.25 సెంటీమీటర్స్ అనేది వాళ్ళిద్దరి మధ్య తేడా. అండ్ నెక్స్ట్ 33 క్వశ్చన్. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయ 18 మీటర్ల రిబ్బన్ కొన్నారు. ఆమె ఒక్కొక్క బాలికకు 25 సెంటీమీటర్ల పొడవు గల రిబ్బన్ ఇవ్వాలనుకున్నారు. సో అయితే ఎంతమందికి ఇవ్వగలరు ఆమె? సో 18 మీటర్లని, సో ఆమె ఒక్కొక్కరికి 25 సెంటీమీటర్లు ఇవ్వాలనుకుంటుంది. సో మనకి 18 మీటర్లలో ఇచ్చారు కాబట్టి 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ కదా. సో మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1800 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆమె ఒక్కొక్కరికి 25 సెంటీమీటర్స్ ఇవ్వాలనుకుంటుంది. సో అలా ఎంతమందికి ఇవ్వగలదు? ఈ 1800 సెంటీమీటర్స్ని ఎంతమందికి ఇవ్వగలదు అని అంటే, సో వీ హ్యావ్ టు డివైడ్ 1800 సెంటీమీటర్స్ డివైడ్ బై 25. సో 1800ని 25తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? దట్ ఈస్ 72. సో ఎంతమందికి పంచగలదు తను అంటే 72 మందికి పంచగలదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 72 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 34th క్వశ్చన్. ఒక జెండా స్తంభం యొక్క నీడ పొడవు ఉదయం 8 గంటలకు 3 మీటర్ల 40 సెంటీమీటర్లు, మధ్యాహ్నం 2 గంటలకు అదే నీడ పొడవు 1 మీటర్ 65 సెంటీమీటర్లు. సో ఇచ్చారు కదా. ఉదయం మధ్యాహ్నపు సమయాలలో ఏర్పడిన జెండా స్తంభపు నీడ పొడవుల్లో గల తేడా అడిగాడు. సో ఉదయం 8 గంటలకు 3 మీటర్స్ 45 సెంటీమీటర్స్ ఉంది. అదే నీడ మధ్యాహ్నం 2 గంటలకు ఎంత ఉంది? 1 మీటర్ 65 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ మనం 45 సెంటీమీటర్స్లోంచి 65 సెంటీమీటర్స్ని సబ్ట్రాక్ట్ చేయలేం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 1 మీటర్ని మనం సెంటీమీటర్లోకి, ఈ 3 మీటర్లలో 1 మీటర్ని మనం సెంటీమీటర్లోకి చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం సబ్ట్రాక్షన్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 3 మీటర్స్లో 1 మీటర్ తీసేసి ఈ 45కి 100 సెంటీమీటర్స్ని యాడ్ చేద్దాం. 145 సెంటీమీటర్స్ అవుతుంది. సో 2.145 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈజీగా మనం సబ్ట్రాక్షన్ అనేది చేసుకోవచ్చు. సో 5 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తాం అండ్ 14 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 8 వస్తుంది. సో 1.80 మీటర్స్. సో సారీ, మీటర్స్ కాదు, 1.80 సెంటీమీటర్స్. సో 1 మీటర్ 80 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 35th క్వశ్చన్ చూస్తే 1 కిలోగ్రామ్ ఇనుము, దూది, కందిపప్పు. సో ఇవన్నీ కూడా 1 కేజీ 1 కేజీ 1 కేజీ. సో వీటన్నిటిలో ఏది బరువైంది అని అంటున్నాడు. సో అన్నీ కూడా ఈక్వల్ వెయిట్ కదా. సో వాటి ఏమంటారు, బాహ్య రూపు ఏదైనా సరే దూది ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఐరన్ తక్కువగా కనిపిస్తుంది, కందిపప్పు తక్కువగా కనిపిస్తుంది. దూదితో పోలిస్తే కందిపప్పు తక్కువగా కనిపిస్తుంది, కందిపప్పుతో పోలిస్తే ఇనుము ఇంకా తక్కువగా కనిపిస్తుంది. బట్ వాటి బాహ్య రూపాలు ఏవైనప్పటికీ వాటి వెయిట్ అవన్నీ కూడా సేమ్ వెయిట్ కాబట్టి సో ఇవన్నీ కూడా అన్నీ సమానమే. ఆప్షన్ 4 అన్నీ సమానమే. 36th క్వశ్చన్ చూస్తే 36th క్వశ్చన్ 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ 250 గ్రామ్స్. సో డాష్ 250 గ్రామ్స్. ఎన్ని 250 గ్రామ్స్ అవుతుంది 1 కిలోగ్రామ్ అంటే? సో 1 కిలోగ్రామ్ అంటే మనం ఏమని చెప్పొచ్చు? 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్. ఎన్ని 250 గ్రామ్స్ ఉంటుంది అని అంటే 250తో డివైడ్ చేస్తే మనకి ఈజీగా 25 4s
సో 4 to 50 grams అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు కదా, 9.12 కిలోగ్రామ్స్, 7.575 కిలోగ్రామ్స్, 8.675 కిలోగ్రామ్స్, వీటన్నిటిని యాడ్ చేయడమే. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ అంటే సింప్లీ 25.375 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడ ఉంది ఆప్షన్ అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 38th క్వశ్చన్ చూస్తే 38th క్వశ్చన్, ఆనంద్ 250 మిల్లీలీటర్లు, అనిత 500 మిల్లీలీటర్లు పాలు ప్రతిరోజు తాగుతారు. ప్రతిరోజు వారు ఒకే పరిమాణంలో పాలు తాగినట్లయితే వారానికి ఇద్దరు కలిసి ఎన్ని పాలు తాగుతారు? సో ఆనంద్ 250 మిల్లీలీటర్లు తాగితే అండ్ అనిత 550 మిల్లీలీటర్లు తాగుతుంది. సో వారిద్దరూ వారానికి అంటే 7 రోజులకి ఎన్ని పాలు తాగుతారో తెలియజేయాలి. సో ఇద్దరు కూడా వారానికి ఎన్ని పాలు తాగుతారో ఇప్పుడు సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 250 into 7 చేస్తే 1750 వస్తుంది. 35 3500 వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 5250 milliliters వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఒకటి లీటర్స్లో ఇచ్చాడు, ఒకటి మిల్లీలీటర్స్లో ఇచ్చాడు, మిల్లీలీటర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, మనం మిల్లీలీటర్స్లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ 5250 మిల్లీలీటర్స్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 39th క్వశ్చన్ చూస్తే 3 గంటల 20 నిమిషాలకు 4 గంటల 15 నిమిషాల నుండి తీసివేసిన. సో 4 గంటల 15 నిమిషాల నుండి మనం తీసేయాలి. సో 4 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల 20 నిమిషాలని తీసేయాలి. సో 15 నిమిషాల నుంచి 20 నిమిషాలను తీసివేయగలమా? తీసివేయలేము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 1 అవర్లోని 60 మినిట్స్, 1 అవర్ అంటే 60 మినిట్స్ కదా, ఈ 60 నిమిషాలని ఈ 15 నిమిషాలకి యాడ్ చేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? 75 నిమిషాలు. సో ఇప్పుడు ఇందులో ఉన్న 1 అవర్ 3 అవర్స్ అవుతుంది. సో 3 hours 75 ఈ నిమిషాలని 3 hours 20 minutesని ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయొచ్చు ఈజీగా. సబ్ట్రాక్ట్ చేస్తే సో ఏమవుతుంది, డిఫరెన్స్ ఏమవుతుంది అని అంటే సారీ ఇక్కడ 55 వస్తుంది కదా, 55 నిమిషాలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 55 నిమిషాలు. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూస్తే ఉమర్ కుటుంబ సభ్యులు అతని స్నేహితులు కలిసి ఉదయం 10:30కి పిక్నిక్కి వెళ్ళి సాయంత్రం 4:20 వరకు ఉన్నారు. ఉమర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సమయం పిక్నిక్ కోసం వెచ్చించారు? సో ఇక్కడ చూస్తే మనం 12 o'clockని బేస్గా తీసుకుంటే సో 10:30 to 12 o'clockకి 1.5 hour 1 hour 30 minutes అనేది స్పెండ్ చేశారు. ఆఫ్టర్ 12 o'clock ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారంటే 4 hours 20 minutes అనేది స్పెండ్ చేశారు. సో రెండింటిని కలిపితే 5 hours 50 minutes అనేది ఆన్సర్ అవుతుంది. 5 గంటల 50 నిమిషాలు. ఆప్షన్ 2 5 hours 50 minutes ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 41 క్వశ్చన్ చూస్తే 2, 6, 18, 54 వచ్చేటువంటి క్రమంలో వచ్చేటువంటి తర్వాత సంఖ్య. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? మల్టిప్లైడ్ బై 3, 6 multiplied by 3, 18 multiplied by 3, సో 54 multiplied by 3. 54ని 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 162. ఆప్షన్ 2 162 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 42 క్వశ్చన్ చూస్తే 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 2 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు గల తేడా. సో 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య. సో 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే ఏమవుతుంది అని అంటే 999 అవుతుంది. 2 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. 2 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. 2 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అంటే ఏంటి అంటే అది 10.
10 అవుతుంది. సో, దేనితో స్టార్ట్ ఇప్పుడు 9 ఉంది. 9 తర్వాత 10. 10, 11, 12. సో, ఇప్పుడు 2 అంకెల మిక్కిలిచ్చిన సంఖ్య అంటే 10 అవుతుందా కాదా? సో, కాబట్టి మనం తెలిసుండాలి. ఒక అంకె మిక్కిలిచ్చిన సంఖ్య, 2 అంకెల మిక్కిలిచ్చిన సంఖ్య, 3 అంకెల మిక్కిలిచ్చిన సంఖ్య అనేది ఇవి తెలుసుకొని ఉండాలి. అండ్ ఈజీగా ఐడెంటిఫై కూడా చేయొచ్చు. 9 లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 989. సో, ఇవి తెలుసుంటే మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్యలని తెలుసుకొని ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఫస్ట్ మనం చూస్తే 9, 99, 999. సో, ఇదేమవుతుంది? ఒక అంకె మిక్కిలి చిన్న సంఖ్య, 2 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య, 3 అంకెల ఒక అంకె మిక్కిలి పెద్ద సంఖ్య, 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అవుతుంది. సో, అలాగే 2 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 10 అవుతుంది. 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 100 అవుతుంది. 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 1000 అవుతుంది. సో, ఈ విధంగా ఇవి తెలిసినట్లయితే ఈజీగా మనం చేయొచ్చు. అండ్ 43 క్వశ్చన్ కూడా సేమ్. సో, 43 క్వశ్చన్‌కి సంబంధించిన ఆన్సర్ కూడా మీరు ట్రై చేసి కామెంట్‌లో పెట్టండి. ట్రై టు డూ ఇట్. సో, 44 క్వశ్చన్ చూస్తే 44 క్వశ్చన్, ఒకట్ల స్థానం, వందల స్థానంలో ఒకే అంకె మరియు పదుల స్థాయిలలో 0 ఉన్నటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ని? సో, మనం చూద్దాం. ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం గురించి మాట్లాడుతున్నాం. ఒకట్ల స్థానం మరియు వందల స్థానంలో ఒకే అంకె ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. అండ్ పదుల స్థానంలో 0 ఉండాలి. సో, ఇలా ఉన్నటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలుగుతాం? 1, 101 రాస్తాం. అండ్ 202 రాస్తాం. అంటే ఒకట్ల స్థానంలో, వందల స్థానంలో ఒకే అంకె అనేది ఉండాలి. సో, పదుల స్థానంలో 0 ఉండాలి. 101, 202, 303. సో, ఈ విధంగా రాసుకుంటూ పోతే ఎక్కడి వరకు రాయొచ్చు మనం? 909 వరకు రాయొచ్చు. అంటే ఎన్ని రాయొచ్చు మనం అంటే 3 అంకెల సంఖ్యలు అట్లా ఈ విధంగా 9 అనేది మనం రాయొచ్చు. ఆప్షన్ 2 9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 45th క్వశ్చన్. 45th క్వశ్చన్ చూస్తే ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం. సో, 45th క్వశ్చన్లో ఒకట్ల స్థానంలోని అంకె కన్నా వందల స్థానంలోని అంకె 3 రెట్లు, పదుల స్థానంలోని అంకె 2 రెట్లు ఉండే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? సో, 3 అంకెల సంఖ్యలు అడుగుతున్నాడు కాబట్టి ఒకట్ల స్థానంలో అంకె కన్నా, సో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని x అనుకుందాం. అండ్ వందల స్థానంలో ఉన్న అంకెని ఏమవుతుంది? 3 రెట్లు అన్నాడు కాబట్టి 3x అవుతుంది. పదుల స్థానంలో ఉన్న అంకె ఏమవుతుంది? 2 రెట్లు కాబట్టి 2x అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 తీసుకుంటే ఇక్కడ 2 వస్తుంది. 1 ఇంటూ 2 ఇంటూ 1 2 అవుతుంది. 3 ఇంటూ 1 3 అవుతుంది. అంటే 321 రాయొచ్చు. 3 అంకెల సంఖ్య. అదే ఒకట్ల స్థానంలో 2 ఉంటే 2 2 4, 2 3 6, 642 రాయొచ్చు. ఇది కూడా రాయొచ్చు. అండ్ అలాగే 3 ఒకట్ల స్థానంలో 3 తీసుకుంటే 3 2 6, 3 3 9. సో, 963 కూడా రాయొచ్చు. సో, ఇంతకు మించి మనం 4 తీసుకున్నాం అనుకోండి ఒకట్ల స్థానంలో, 4 2 8 వస్తుంది. 4 3 12 వస్తుంది. అంటే ఇక్కడ ఇదేమవుతుంది? 4 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి ఒకట్ల స్థానంలో ఒకట్ల స్థానానికి 3 రెట్లు, పదుల స్థానానికి 2 రెట్లు వచ్చేటట్టు మనం ఎన్ని సంఖ్యలు రాయొచ్చు అని అంటే అవి 3 అంకెల సంఖ్యలు. ఎన్ని రాయొచ్చు అని అంటే 3 సంఖ్యలు అనేవి రాయొచ్చు. సో, ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ చూద్దాం. 47 క్వశ్చన్ చూస్తే 5678లో 5 మరియు 7 యొక్క స్థాన విలువల భేదం. సో, 5 యొక్క స్థాన విలువ ఎంత? 5000. 7 యొక్క స్థాన విలువ ఎంత? 70.
సో 5,000లోంచి 70ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది? 4,930. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 48. 5 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ ధర 124 అయితే 2 ప్యాకెట్ల ధర దాదాపు ఎంత? సో ఇక్కడ 5 కేజీల ప్యాకెట్. సో ఒక ప్యాకెట్ ఎంత? 124. అలాంటివి 2 ప్యాకెట్స్ ఏమవుతుంది? ధర ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఒక ప్యాకెట్ ధర 124. అది 25 కేజీలు కానీ 5 కేజీలు కానీ ఎన్ని కేజీలు అయితే మనకేంటి? ఒక ప్యాకెట్ ధర 124 ఇచ్చాడు. 2 ప్యాకెట్స్ ధర ఎంతో కనుక్కోవాలి. సో 2ని 124తో మల్టిప్లై చేస్తే 248. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 49వ క్వశ్చన్. హైదరాబాద్ నుండి నల్గొండకు బస్ ఛార్జీ పిల్లలకు 65 రూపాయలు, పెద్దలకు 110 రూపాయలు అయినా 3 పిల్లలకు మరియు 4 పెద్దలకు బస్ ఛార్జీలు ఎంత అవుతాయి? సో దీన్ని 65 3 195, 110 4 440. సో వీటిని యాడ్ చేస్తే 635 అనేది వస్తుంది. ఆప్షన్ 3 635 కరెక్ట్ ఆన్సర్. 50th క్వశ్చన్ చూద్దాం. ఒక సైకిల్ ధర 2,850 రూపాయలు. సో అలాంటివి ఎన్ని సైకిళ్ళు కొన్నాడు? 3 సైకిళ్ళు కొన్నాడు. సో 3 సైకిళ్ళు కొంటే ఎంత అవుతుంది? 2,850తో మల్టిప్లై చేస్తే 8,550 అవుతుంది. సో ఇంత అయింది 3 సైకిళ్ళు కొంటే. సో దుకాణదారునికి ఎంత ఇచ్చాడు అతను అని అంటే 9,000 ఇచ్చాడు. 9,000 ఇస్తే ఎంత డబ్బు తిరిగి ఇవ్వాలి అని అంటే ఇచ్చిన డబ్బులోంచి ఖర్చుని తీసేస్తే మనకి ఎంత అవుతుంది? 450 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 450 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఆన్సర్స్ అన్నీ కూడా వెరీ బేసిక్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. 4th and 5th క్లాస్కి సంబంధించి వెరీ బేసిక్ క్వశ్చన్స్. ఒక 50 క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన ఈ చాప్టర్ 4th and 5th క్లాసెస్కి సంబంధించి ఇంకా చాలా క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ఉన్నాయి. సో ఇలాంటి సెషన్స్ ఏమవుతుంది అని అంటే చాలా టైం పడుతుంది. సో మ్యాథ్స్ అనేది టైం టేకింగ్ అనమాట. అండ్ ఇవి ఏంటి అంటే వెరీ బేసిక్ క్వశ్చన్స్. ఈ వెరీ బేసిక్ క్వశ్చన్స్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకైతే అంత యూస్ఫుల్గా అనిపించకపోవచ్చు. బట్ మ్యాథ్స్ రాని వాళ్ళకి అండ్ బేసిక్స్ కొంచెం అర్థం కాని వాళ్ళకి కన్ఫ్యూజన్ని దూరం చేస్తే అండ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో అండ్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అట్లనే ఎవరైనా ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి మ్యాథ్స్ టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా టైం పడుతుందన్నమాట. సో ఈ వీడియోస్ అనేవి వెరీ టైం టేకింగ్ అనమాట. సో మనం ఆ టైంలో మనం చాలా పనులు చేసుకోవచ్చు. అంటే సో మ్యాథ్స్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే షూర్గా కమెంట్ చేయండి. ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాసెస్ అనమాట అవసరమైతేనే. సో అవసరం లేదనుకుంటే సో వెరీ లెంతీగా ఉంటాయి కాబట్టి వెరీ లెంతీగా అనిపించి టైం వేస్ట్, ఇవి చాలా బేసిక్ బిట్స్ అనిపిస్తే, యూజ్ లేదు అనిపిస్తే సో కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే యూస్ఫుల్లా లేదా యూస్ఫుల్ కాదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే వెరీ బేసిక్ బిట్స్ కాబట్టి కొందరికి ఈజీగా అనిపించవచ్చు. అంతగా ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయాలా ఇంత టైం పెట్టి అని అనిపిస్తుంది. సో అందుకు నేను యూస్ఫుల్లా కాదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి అని తెలియజేస్తున్నాను. సో ఇప్పటి లాస్ట్ వరకు ఆల్మోస్ట్ మనం నియర్లీ 50 minutes వరకు మనం ఈ సెషన్ అనేది ఉండడం జరిగింది. సో ఓపిక్గా లాస్ట్ వరకు విని ఉంటే అండ్ ఏమంటారు సక్సెస్కి దగ్గర అవుతున్నట్టే లెక్క. సో ఈ కన్సిస్టెన్సీ అండ్ ఓపిక ఉంటేనే మనం
చిన్న చిన్న ఒక్కొక్క ప్రాబ్లమ్‌ని చేసుకుంటేనే రీచ్ అవుతాం. సో, ఈ ప్రాబ్లమ్స్ అనేవి టెట్‌కి యూజ్ అవుతాయి. అండ్ ఇవి వెరీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కాబట్టి, వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్ కాబట్టి టెట్‌కి గానీ, డిఎస్సికి గానీ యూజ్ అవుతాయి. వెరీ బేసిక్ అండ్ ఆల్సో మ్యాథ్స్ టఫ్ అనే ఫీల్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.